అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవడంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు. ఈ రోజు మీరు చూసినట్లయితే వృత్తి వ్యాపారాల అవాంతరాలు కూడా తొలగిపోతాయి. నష్టాల నుంచి బయటపడే అవకాశం కూడా మీకు లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు వాహన ఇబ్బందులు అయితే ఉండవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగిపోతాయి. సన్నిహితులతో మరింత దగ్గరగా అవుతారు. మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలు పరిష్కరించుకుంటారు. వాణిజ్య వ్యాపారాల్లో ఇబ్బందులు అధిగమిస్తారు. ఈరోజు ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. చిత్ర పరిశ్రమ వారి వైద్యులకు వచ్చినటువంటి సమస్యలు అయితే తీరుతాయి. విద్యార్థులకైతే గందరగోళం తొలగుతుంది. మహిళలకు నూతన ఉత్సాహం కలుగుతుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ద్వారా మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. మిత్రుల నుంచి వచ్చినటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. అనుకోని ప్రయాణాల ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. సన్నిహితులను కలుసుకొని సహాయం కోరుతారు. ఆశీర్వాదాలు తప్పకపోవచ్చు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. శారీరక రుగ్మతలు ఉంటాయి. వాణిజ్య వ్యాపారాలు గందరగోళంగా మారొచ్చు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఉంటాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలో ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు చిక్కులు ఉంటాయి. మహిళల కుటుంబాల సమస్యలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు గణేశాష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. మరి గణేశునికి అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా విజయం సాధించడం జరుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు కూడా దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి ధనలాభం అందుతుంది. ప్రయత్న కార్యసిద్ధి, వాహన యోగం, వాణిజ్య వ్యాపారంలో ముందడుగు వేసే లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి ఉంటుంది. క్రీడాకారులు సాంకేతిక నిపుణుల సత్తా చాటుకుంటారు. విద్యార్థుల నూతనోత్సాహం ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తి లాభం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు పసుపు రంగు దుస్తులను దానం చేసి గణేశాష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఉద్యోగ యత్నాలు కూడా ముమ్మరంగా సాగిపోతాయి. బంధువులతో ఉన్న తగాదాలు కూడా తీరిపోతాయి. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. లక్కీ సంఖ్య 96, లక్కీ కలరు ఊదా. పరిహారంలో ఈరోజు రామాలయాన్ని దర్శించండి. మరియు అక్కడ ఉన్నటువంటి 11 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.